నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జూన్ 15 నుంచి రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ షురు. షెడ్యూల్ విడుదలతో అప్రమత్తమైన రాజకీయ పార్టీలు. ధాన్యం కొనుగోళ్ల వేగవంతానికి మంత్రుల ఆదేశం. చివరి గింజ వరకు మద్దతు ధరతో కొంటామని హామీ. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి సమన్లు. జూలై 31న విచారణకు రావాలని ఏసీబీ కోర్టు ఆదేశం. కరీంనగర్ జ్యువెలరీ షాప్ చోరీ కేసు ఛేదించిన పోలీసులు. బీహార్, బెంగాల్కు చెందిన ముఠా దోపిడీ చేసినట్లు గుర్తింపు. కేరళ ముఖ్యమంత్రిగా పీడీ సతీశన్. విస్తృత స్థాయి చర్చల తర్వాత ఏఐసీసీ నిర్ణయం. ఎర్రకోట పేరుడు నిందితులకు అల్ఖైదాతో సంబంధాలు. జిహాదీ కుట్రకోణం ఉన్నట్లు తేల్చిన ఎన్ఐఏ. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై మరోసారి విరుచుకుపడిన రష్యా. డ్రోన్లు, క్షిపణులతో భీకర దాడులు. ఈ నెల 30వ తేదీ నుంచి 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో దశల వారీగా 3వ విడత ప్రత్యేక ఓటరు జాబితా పరిశీలన ఎస్ఐఆర్ ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఒడిశా, మిజోరాం, సిక్కిం, మణిపూర్, దాద్రానగర్ హవేలీ, డయ్యూ డామన్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, తెలంగాణ, పంజాబ్, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ, నాగాలాండ్, త్రిపురలో 3వ దశ ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది. 3.94 లక్షల మంది బూత్ స్థాయి అధికారులు 36.73 కోట్ల మంది ఓటర్లకు సంబంధించి ఇంటింటికి వెళ్తారని పేర్కొంది. సెప్టెంబర్ 6న ఒడిశా, సిక్కిం, మిజోరాం, మణిపూర్లో ఓటరు తుది జాబితాలను ప్రకటిస్తామన్న ఈసీ డిసెంబర్ 23న త్రిపురతో పూర్తవుతుందని ప్రకటించింది. 3వ దశతో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లడఖ్ మినహా దేశమంతటా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపింది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ ఎస్ఐఆర్ షెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొంది. మొదటి 2 దశల్లో 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 59 కోట్ల మంది ఓటర్ల వివరాలను పరిశీలించినట్లు ఈసీ ప్రకటించింది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రక్షాళనకి రంగం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియ రాష్ట్రంలో జూన్ 15 నుంచి ప్రారంభం కానుంది. వివిధ దశల ఓటర్ల జాబితా వడపోత తర్వాత అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. ఆ ప్రక్రియలో 2002 ఎన్నికల ఓటర్ల జాబితా కీలకంగా ఉండనుంది. ఎస్ఐఆర్ ప్రక్రియకు షెడ్యూల్ విడుదల చేయడంతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. సాధారణ ఓటర్ల సవరణలా కాకుండా బూత్ స్థాయి అధికారులు నేరుగా ఓటర్ల ఇళ్ల వద్దకు వెళ్లి ప్రత్యక్షంగా ఓటరు నిర్ధారణ కోసం చేపట్టే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ భారీ కసరత్తు కోసం అధికార యంత్రాంగం సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,35,27,000 పైచిలుకు ఓటర్లు ఉండగా అందులో ఎన్ని వాస్తవ ఓట్లు ఉన్నాయన్న అంశాన్ని ఎస్ఐఆర్ ద్వారా నిర్ధారించనున్నారు. జూన్ 15 నుంచి 24 వరకు ఎస్ఐఆర్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇచ్చి సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత శిక్షణ పొందిన బూత్ లెవెల్ అధికారులు జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి ఓటర్ల సర్వే చేపడతారు. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై 24 వరకు బిఎల్ఓలు ఇంటింటి సర్వే చేసి పోలింగ్ కేంద్రాల్ని పునర్వ్యవస్థీకరిస్తారు. ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో ఎందరు ఓటర్లున్నారు, ఎంత దూరంలో ఉన్నారన్న సమాచారం ఆధారంగా పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారు. ఓటర్ల సర్వే, పోలింగ్ కేంద్రాల గుర్తింపు తర్వాత జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. దానిపై జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ, మార్పులు చేర్పులకు అవకాశం కల్పించారు. వాటిని సెప్టెంబర్ 28 లోపు పరిష్కరిస్తారు. వివిధ దశల్లో ఓటర్ల వడపోత తర్వాత అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ నిర్వహణకు 119 అసెంబ్లీ స్థానాలకు గాను 119 మంది ఈఆర్ఓలు, 799 మంది అసిస్టెంట్ ఈఆర్ఓలు, 476 మంది అసెంబ్లీ నియోజకవర్గ మాస్టర్ ట్రైనర్లతో పాటు 35,985 మంది బిఎల్ఓ, బిఎల్ఏలను నియమించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ప్రధానంగా మరణించిన ఓటర్లు, వలస వెళ్లిన, డూప్లికేట్ ఓట్లు, శాశ్వతంగా నివాసం మారిన ఓటర్లపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకుంటారు. తమ నియోజకవర్గాల్లోని వివిఐపి, విఐపి
బీజేపీ ఓటర్ల మ్యాపింగ్ చేపట్టనున్నారు. 18 ఏళ్లు నిండిన యువతకి కొత్తగా ఓటు హక్కు కల్పిస్తారు. ఇంటింటి సర్వే నిర్వహించి ప్రతి ఓటరు ఫోటో, చిరునామా సరిచూస్తారు. 2002 ఓటర్ల జాబితా ఆధారంగా మొదట BLOలో ఓటర్ను గుర్తిస్తారు. 2002లో ఓటు హక్కు ఉన్న ఓటరు ఉన్నారా, ఉంటే ఎక్కడ ఉన్నారు అనేది నిర్ధారణ తర్వాత ఓటు హక్కు పొందిన వారి వివరాలు సేకరిస్తారు. 2002లో ఓటు హక్కు పొందిన వారికి అదే నివాసంలో ఉంటున్న వారితో ఉన్న అనుబంధాన్ని BLO క్షుణ్ణంగా పరిశీలిస్తారు. BLOలు పరిశీలించే క్రమంలో ఆధార్ సహా 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది. ఆధార్ లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ PSU ఉద్యోగుల గుర్తింపు కార్డు 1/7/1987 కంటే ముందు దేశంలో ప్రభుత్వ, స్థానిక సంస్థలు, బ్యాంకులు, LIC జారీ చేసిన పత్రం, ఏదైనా సాధికార సంస్థ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రాన్ని చూపించాల్సి ఉంటుంది. పాస్పోర్టు, గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం జారీ చేసిన విద్యా ధృవీకరణ పత్రం, అధికారిక స్థిర నివాస ధృవీకరణ పత్రం, అటవీ హక్కులు, కుల ధృవీకరణ, జాతీయ గుర్తింపు కార్డు లేదా స్థానిక అధికారుల ద్వారా రూపొందించిన కుటుంబ గుర్తింపు పత్రం చూపించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ద్వారా జారీ అయిన భూమి లేదా ఇంటి కేటాయింపు పత్రాన్ని BLOలకు చూపించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. సర్ ప్రక్రియను అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్రంలో 90% ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. ప్రతి మండలం, మున్సిపాలిటీలో తహసీల్దార్ స్థాయి అధికారులు ఆ ప్రక్రియని పర్యవేక్షిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో నివాసాల్ని గుర్తించి ధృవీకరించేందుకు BLOలు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రుల రికార్డులు, వంశవృక్ష నిర్ధారణ ద్వారా ఓటర్లను ధృవీకరిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారంలో 2 రోజుల పాటు ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించింది. ప్రతి సోమవారం మెట్రోలోనే కార్యాలయాలకు రావాలని మంత్రులు, ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మేరా భారత్ మేరా యోగ్దాన్ పేరిట కార్యాచరణను ప్రకటించారు. ప్రైవేటు సంస్థలు కూడా ఉద్యోగులకు వారంలో 2 రోజుల పాటు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని రేఖా గుప్తా సూచించారు. వారంలో ఒకరోజు వ్యక్తిగత వాహనాలు కాకుండా ప్రజా రవాణాను ఉపయోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏడాది పాటు మంత్రుల విదేశీ పర్యటనలు రద్దు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. వచ్చే 3 నెలల పాటు ప్రభుత్వం తరపున భారీ కార్యక్రమాలను నిర్వహించబోమని వెల్లడించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు పెట్రోల్, డీజిల్ పరిమితిని 20% మేర తగ్గించామని రేఖా గుప్తా చెప్పారు. ఇప్పటికే ఢిల్లీ సీఎం తన కాన్వాయ్లో వాహనాలను 60% తగ్గించారు. ప్రస్తుతం ఆమె కాన్వాయ్లో 2 విద్యుత్ వాహనాలతో పాటు 4 కార్లు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించమని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా లక్నోలో సైకిల్ తొక్కుకుంటూ తన కార్యాలయానికి వెళ్లారు. వారానికి ఒకరోజు కార్యాలయానికి ఇలా సైకిల్పై వెళ్లనున్నట్టు సురేష్ కుమార్ ప్రకటించారు. దేశ ఇంధన అవసరాలు 85 నుంచి 86% దిగుమతుల ద్వారానే తీరుతున్నాయని చెప్పారు. దీనివల్ల భారీగా విదేశీ మారక ద్రవ్యం ఖర్చవుతోందని సురేష్ కుమార్ అన్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. ఇంధన వాడకంపై ప్రధాని నరేంద్ర మోదీ సూచనలు రాష్ట్రంలో అమలు చేయాల్సిన అవసరం ఉందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అభిప్రాయపడ్డారు. ప్రధాని పిలుపునకు మద్దతుగా లోక్భవన్లో వాడే వాహనాల వాడకాన్ని సగానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఇంధన వాడకం తగ్గించడంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ అధినేత, మంత్రులు, ప్రతిపక్ష నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇంధన పొదుపుపై ప్రజల్ని చైతన్యవంతులు చేస్తే విదేశీ మారక ద్రవ్యం దేశం దాటిపోకుండా కాపాడుకోవచ్చన్నారు. అలాగే డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మించేందుకు విద్యార్థుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని గవర్నర్ కోరారు. लोक भवन में जब से मैं आया वैसे भी अपने गाड़ियों में कटौती करके ही चला, लेकिन फिर भी अब मैंने इस बात को तय किया है कि जो भी अनुमन्य गाड़ियां हैं उससे आधी गाड़ी मतलब 50% की कटौती लोक भवन अपने गाड़ियों में करेगा। तो इसकी व्यवस्था हमने लोक भवन की तरफ से किया है और मैं तेलंगाना में सभी शासकीय कार्यों में लगी हुई गाड़ियों को भी माननीय मुख्यमंत्री को इस बात को कहेंगे कि वो अपने कैबिनेट के लोगों को, अपने अधिकारियों को भी इस बात का निर्देश दें कि वह प्रधानमंत्री जी के इस आह्वान का तेलंगाना में पूरी तौर पर पालन कराने के लिए निश्चित करें। దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వమే కాకుండా ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపునిచ్చారు. దేశభక్తి అంటే కేవలం ప్రాణత్యాగం మాత్రమే కాదని, జీవించి ఉండి దేశానికి సేవ చేయడం గొప్ప దేశభక్తి అని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ సూచనలు రాజకీయ అంశాలు కాదన్న ఆయన లోకల్ ఫర్ వోకల్ భావనతో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా దేశీయ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ఆర్థిక స్వావలంబన, జాతీయ ప్రయోజనాలు, ప్రజల భాగస్వామ్యంపై ప్రధాని మోదీ సూచించిన సప్త సూత్రాల అంశంపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి హాజరైన రామచంద్రరావు ప్రధాని మోదీ సూచించిన 10 ప్రధాన సూచనలతో కూడిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ప్రధాని పిలుపును తెలంగాణ ప్రజలందరూ స్ఫూర్తిగా తీసుకుని దేశ సేవల భాగస్వాములు కావాలని రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ మద్దతు ధరకే కొంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఐకేపీ కేంద్రాల కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులు మిల్లర్లను హెచ్చరించారు. నల్గొండ, ఖమ్మం జిల్లాల వరి కొనుగోళ్లను మంత్రులు కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులెవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అన్నదాతల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. దేశంలోనే అత్యంత రికార్డు స్థాయిలో వరి పంట పండిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 80 నుంచి 90 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయబోతున్నాం. పూర్తిగా ఎక్కడ బస్తాల షార్టేజ్ లేదు. ట్రాన్స్పోర్టేషన్ కి మరి లారీలు గాని, డీసీఎంలు గాని, ట్రాక్టర్లు గాని ఏర్పాటు చేయడం చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 8,575 ప్రొక్యూర్మెంట్స్ తెరవడం జరిగింది. రైతుల ఖాతాలకి 4,600 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. 22,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పు తీసుకుని తెలంగాణలో ప్రతి రైతు దగ్గర ఎంఎస్పీకి వరి కొనుగోలు చేయడానికి ముందుకు పోతున్నాము. ఏ మిల్లర్ గాని, ఏ ట్రేడర్ గాని, ఏ రైతుకి ఇబ్బంది పెట్టినా కఠిన చర్యలు తప్పవని చెప్పి కూడా ప్రభుత్వం తరఫు నుంచి కూడా హెచ్చరిస్తున్నాం. నీట్ యూజీ 2026 పరీక్ష రద్దుతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన, అనిశ్చితి కలిగించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీ విద్యార్థుల భవిష్యత్తును నిర్వీర్యం చేసిందని సామాజిక మాధ్యమం ఎక్స్లో రేవంత్ రెడ్డి పోస్టు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ పరీక్షల విశ్వసనీయతను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. పేపర్ లీక్లు, అవినీతికి పాల్పడిన వ్యక్తులు, నెట్వర్కులు వారి పలుకుబడి, హోదాతో సంబంధం లేకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వ్యవస్థాగత వైఫల్యాల కారణంగా అమాయక విద్యార్థులు పదే పదే బాధపడకుండా పారదర్శక విచారణను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరారు. ప్రస్తుత సంక్షోభంతో ప్రభావితమైన విద్యార్థుల తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని రేవంత్ తన పోస్టులో పేర్కొన్నారు. మొదటిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇవాళకి 45 ఏళ్లు పూర్తయినా ఇంకా మొదటిసారి చేసినట్టే ఉందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అమాత్యుడిగా 4.5 దశాబ్దాలు పూర్తి చేసుకున్న ఆయన భద్రాద్రి రాముడిని దర్శించుకున్నట్టు చెప్పారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి 351 కోట్లు కేటాయించి భూమి పూజ చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. అభివృద్ధిలో భాగంగా టెండర్లు పిలుస్తామన్నారు. వచ్చే పుష్కరాలకు భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రాబోయే పుష్కరాల కల్లా ఈ భద్రాచల పట్టణంలో జరిగేటటువంటి R&B ఇరిగేషన్ వర్క్స్ కంప్లీట్ చేసి ఈ యొక్క దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాలను కూడా ప్రారంభించి రేపు రాబోయే 3 సంవత్సరాల్లో ఈ పుణ్యక్షేత్రాన్ని, ఆ రామాలయాన్ని పునరుద్ధరించి గోదావరి నదీ పారివాహక ప్రాంతంలో ఉన్న బాసర కావచ్చు, ధర్మపురి నరసింహస్వామి కావచ్చు, కొండగట్టు ఆంజనేయ స్వామి కావచ్చు, భద్రాద్రి రాముడు కావచ్చు, ముఖ్యమంత్రి గారు అన్ని దేవాలయాలకి పునరుద్ధరించేదానికి నిధులు సమకూర్చడమే కాకుండా పనులు కూడా ఈ సీజన్లో ప్రారంభించాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కోరుతూ భగీరథ్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మధ్యంతర బెయిల్పై తీర్పును శుక్రవారం వెలువరిస్తామని హైకోర్టు వెల్లడించింది. ముందస్తు బెయిల్పై వచ్చే వారం విచారిస్తామని తెలిపింది. పిటిషన్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి, పోలీసుల తరపున పిపి నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. భగీరథ్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ బాధితురాలి వయసుపై పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసుల ఛార్జ్షీట్లో ఆమె వయసు 15 ఏళ్లుగా పేర్కొన్నారు. కానీ జీహెచ్ఎంసీ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రంలో 2008 ఉందని, పాన్ కార్డులో 2010 ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2021లో డ్రైవింగ్కు అర్హత లేకుండా పట్టుబడినప్పుడు బాధితురాలి వయసు 15 ఏళ్లు ఉందని కోర్టు దృష్టికి నిరంజన్ రెడ్డి తీసుకెళ్లారు.
ఛార్జిషీట్, పాన్ కార్డులో పుట్టిన తేదీలు ఒక్కోలా ఎందుకున్నాయని హైకోర్టు ప్రశ్నించింది. జనన ధ్రువపత్రాలు పరిశీలించాలని పోలీసులను ఆదేశించింది. బండి భగీరథ్ను క్రిమినల్ అని బాధితురాలి తరపు న్యాయవాది సంబోధించగా పిటిషనర్ తరపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువురి మధ్య వాగ్వాదంతో న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నేర నిరూపణ అయ్యే వరకు క్రిమినల్ అనకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. న్యాయవాదులకు సంయమనం లేకపోతే పిటిషన్ను మరో బెంచ్కు మార్చుకోవచ్చని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. న్యాయవాదులు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. మెరిట్స్ మీద వాదించడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈ బెయిల్ అప్లికేషన్ ఒక ముఖ్య సారాంశం ఏంటంటే మెయిన్ ఏదైతే ఇక్కడ పోక్సో యాక్ట్ ఉందో అది వర్తించదు. సో డెఫినెట్ గా దానికి తగ్గ సాక్ష్యాధారాలు మెటీరియల్స్ మన దగ్గర ఉన్నాయి. ఏదైతే అక్యూజ్డ్ ఉన్నాడో తను ఇన్వెస్టిగేషన్ కి పూర్తిగా సహకరిస్తూ ఆ మెటీరియల్ ని పోలీస్ వారికి సబ్మిట్ చేయడానికి తను రెడీగా ఉన్నాడు. ఇవ్వడానికి వెళ్తే అతను అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనకు తెలుసు రీసెంట్ గా 8th రోజు ఏదైతే మనం ఇది యాక్చువల్లీ మ్యాటర్ సబ్జుడిస్ ఉంది, ఎక్కువ మాట్లాడకూడదు, బట్ నేను క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇది ఎఫ్ఐఆర్ అయిందో అక్యూజ్డ్ మీద, దాని తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ తీసుకొని ఫస్ట్ ఇనిషియల్గా పోక్సో యాక్ట్ సెక్షన్ కేవలం 3 years సంబంధించిన పోక్సో యాక్ట్ సెక్షన్స్ మాత్రమే పెడతాం జరిగింది. వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్స్ తర్వాత 9th తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ తీసుకుని దాని తర్వాత నెక్స్ట్ 7 ఏళ్లకి పైగా శిక్ష పడే ఆల్టర్ చేస్తూ ఆ సెక్షన్స్ ని మార్చి, సో దాని మీద ముఖ్యంగా ఇవాళ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఎందుకు ఈ ఆల్టరేషన్ జరిగింది ఏంటి అని. అట్లీస్ట్ ఈ బెయిల్ హియరింగ్ ఫైనల్ హియరింగ్ అయ్యేంత వరకు ఈ ఇంటరిమ్ బెయిల్ మాత్రం మాకు అంగీకరించండి అని చెప్పి ఎస్ నిరంజన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా వాదించడం జరిగింది. ఇంటరిమ్ యాంటిసిపేటరీ బెయిల్ మీద మాత్రమే రేపటికి ఆర్డర్స్ రిజర్వ్ చేశారు ఆనరబుల్ జడ్జి గారు. ఫార్ములా ఈ కారు కేసు దర్యాప్తు వేగం అందుకుంది. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్లు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. జూలై 31న విచారణకు హాజరు కావాలని ఏసీబీ న్యాయస్థానం ఆదేశించింది. ఫార్ములా ఈ కారు కేసును విచారణలో భాగంగా ఇప్పటికే ఏసీబీ ఛార్జిషీట్ వేసింది. ఫార్ములా ఈ కారు కేసులో A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డి, A4గా కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, A5గా FEO సంస్థను చేర్చారు. 2023లో విదేశీ సంస్థకు డబ్బులు చెల్లించారన్న అభియోగాలపై కేసు నమోదు చేశారు. హెచ్ఎండిఏ ఖాతా నుంచి 55 కోట్ల రూపాయలు FEO సంస్థకు బదిలీ అయినట్లు గుర్తించారు. ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, FEO ప్రతినిధులను ఏసీబీ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. కరీంనగర్లో సంచలనం సృష్టించిన బంగారం చోరీ కేసులో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దోపిడీ తర్వాత నిందితులు రైలు బస్సులో ప్రయాణించడం ద్వారా తప్పించుకునేందుకు యత్నించారని కరీంనగర్ సిపి గౌసాలం తెలిపారు. బంగారం దోపిడీ కేసులో సుబోధ్ సింగ్ ప్రధాన నిందితుడని చెప్పారు. దోపిడీకి 2 నెలల క్రితమే నిందితులు రెక్కి నిర్వహించారని, 4 ప్రాంతాల్లో రెక్కి తర్వాత కరీంనగర్లో దోపిడీ చేశారని పేర్కొన్నారు. నగల దుకాణంలో జరిగిన చోరీలో 13 మంది నిందితులు పాల్గొన్నారని, మొత్తం 161 తులాల బంగారం, 112 క్యారెట్ల వజ్రాభరణాలు ఎత్తుకెళ్లారని తెలిపారు. నిందితుల నుంచి ఇప్పటి వరకు 51,000 నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సుబోధ్ సింగ్ ముఠా చోరీలు చేస్తుందని సిపి తెలిపారు. More than 7 or 8 teams were working under leadership of ACP Karimnagar Rural to trace this escape route. మొత్తం ట్రేస్ అయిన తర్వాత మాకు 2 days పడింది. ఇక్కడ నుంచి 80 kilometers 85 kilometers ట్రేస్ అయిన తర్వాత ధర్మపురి వరకు మనకి ఎవిడెన్స్ వచ్చింది. మధ్యలో అక్యూజ్ వాడిన ఒక క్యాప్ కూడా దొరికింది, బ్లాక్ క్యాప్ విచ్ కెన్ బి సీన్ ఇన్ ది CCTV ఫుటేజ్. అక్కడ దారిలో ఒక డర్ట్ రోడ్ దొరికింది. అక్యూజ్ ద్వారా వాడిన ఒక ఫోన్ కూడా దొరికింది. ధర్మపురిలో మొత్తం మేము లాడ్జ్ చెకింగ్ చేయించాము. అప్పుడు ఒక లాడ్జ్లో వీళ్ళు షెల్టర్ తీసుకున్నారు, మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడే మనకి ఇంకా చాలా హింట్స్ వచ్చినాయి. ఇంకా కోమింగ్ ఆపరేషన్ చేసాము. అక్కడ మనకి బైక్ కూడా దొరికింది. బైక్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాం. ఆ తర్వాత డాగ్ స్క్వాడ్ పిలిచి చెకింగ్ చేసాం, వాళ్ళు ఎక్కడ పాడిపోయారు. సో ఇట్ వాజ్ సీన్ గోయింగ్ టువర్డ్స్ గోదావరి. ఆ గోదావరి కూడా దాటారా లేకపోతే ఘాట్ వైపు వెళ్ళారా, దట్ వాజ్ ద క్వశ్చన్. కానీ ఇప్పుడు అర్థమైంది దే క్రాస్ ద గోదావరి ఆన్ వాక్. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల ఖర్చుపై బీజేపీ అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. ఆయన తన ఆదాయానికి మించి విదేశీ ప్రయాణాలకు ఖర్చు చేశారని ఆరోపించింది. అందువల్ల రాహుల్ తన విదేశీ ప్రయాణాల ఫండింగ్ వివరాలు వెల్లడించాలని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర డిమాండ్ చేశారు. 22 ఏళ్లలో రాహుల్ గాంధీ 54 సార్లు విదేశీ పర్యటనలు చేశారని తెలిపారు. రాహుల్ 10 ఏళ్ల ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం ఆయన మొత్తం ఆదాయం 11 కోట్లు మాత్రమే అని చెప్పారు. 2004లో 55.38 లక్షలుగా ఉన్న రాహుల్ ఆస్తులు 2024 నాటికి 20.39 కోట్లకు చేరాయని తెలిపారు. మొత్తం ఆయన ఆస్తులు 21 కోట్లయితే విదేశీ ప్రయాణాలకు 60 కోట్లు ఎలా ఖర్చు చేశారని సంబిత్ పాత్ర ప్రశ్నించారు.
10 असेसमेंट ईयर में राहुल गांधी जी की आमदनी थी 11 करोड़ रुपए, 60 करोड़ रुपए फॉरेन ट्रिप में खर्चा। 2015 में साउथ ईस्ट एशिया गए, 4.5 करोड़ रुपया वो स्पेंड बाय राहुल गांधी। 14-15 की जो उनकी आमदनी है 86.55 लाख, 5.2 गुना अधिक खर्चा किया यात्रा में जितना कमाया। जब ये फॉरेन जाते हैं तो दो प्रकार से इनकी फंडिंग हो सकती है, या तो सरकार देख रही है पूरा, या तो फॉरेन की कोई एजेंसी आपको फंड कर रही है। రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. ఎన్డీఏ సర్కార్ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాహుల్ విదేశీ పర్యటన అంశాన్ని లేవనెత్తుతోందని పేర్కొంది. మంత్రి పదవి కోసమే సంబిత్ పాత్ర రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల అంశాన్ని లేవనెత్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎద్దేవా చేశారు. ఇంతకంటే మంచి అంశాలను ఎంచుకోవాలని ఆయనకు సూచించారు. మోదీ హయాంలో ఆర్థిక పతనం, విదేశాంగ విధానంలో వైఫల్యాలు అసలైన సమస్యలన్నారు. వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు బీజేపీ నేత సంబిత్ పాత్ర రాహుల్ విదేశీ ప్రయాణాల అంశాన్ని లేవనెత్తారని జయరాం రమేష్ మండిపడ్డారు. తాజాంశాన్ని చూస్తున్నాం. ఇంటర్మీడియట్ విద్యలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలో ఫస్ట్ ఇయర్లోనూ ప్రాక్టికల్స్ ఉంటాయని పేర్కొంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్య అడిగి తెలుసుకుందాం. రమ్య, ఇంటర్ విద్యా విధానంలో ప్రభుత్వం ఏం మార్పులు చేసింది? షాహిన్, గత కొంత కాలంగా ఇంటర్ విద్యా విధానంపై సర్వత్రా వార్తలు నెలకొంటున్నాయి. దీంతో పాటుగా అంటే అసలు ఇంటర్ విద్యను తీసివేసి +2 విధానాన్ని తీసుకురావాలని ఒకవైపు ఉండగా, మరోవైపు ఇంటర్ విద్యలో 80:20 అంటే 80% మార్కులు పరీక్షలకి, ఫైనల్ ఎగ్జామ్స్ కి, అదేవిధంగా 20 మార్కుల్ని ఏవైతే ఇంటర్నల్ అసెస్మెంట్ కి ఇవ్వాలి అని చాలా కాలంగా కసరత్తు కొనసాగుతుంది. దీనికి సంబంధించి గతేడాది అక్టోబర్లోనే సీఎం సైతం ఈ యొక్క దస్త్రం పైన సంతకం చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు దీనిపైన స్పష్టత అయితే కొరవడిందని చెప్పాలి. తాజాగా కొద్దిసేపటి క్రితమే ఇంటర్మీడియట్ బోర్డు దీనికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే విడుదల చేయడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ అందుబాటు ఉంటాయి అని చెప్పేసి ఈ సంవత్సరం నుంచి ఈ యొక్క 80:20 విధానాన్ని అమలు చేసినట్టు కూడా స్పష్టంగా ప్రకటించనుంది. ఈ విధానంలో చూసినట్లయితే కనుక అటు సైన్స్ విభాగాల్లో అంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏవైతే ఉన్నాయో వీటికి ఇంతకు ముందు కేవలం సెకండ్ ఇయర్ లో మాత్రమే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండేవి. అందులో 30 మార్కులకు ఉండేవి. అయితే ఈసారి 60 మార్కులకి ఫైనల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవాళ్ళు. అయితే ఇందులో కొంత మార్కు చేస్తూ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ని మొదటి, ద్వితీయ సంవత్సరాలు రెండింటిలో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇందులో మొదటి సంవత్సరం 15 మార్కులకి, రెండో సంవత్సరం 15 మార్కులకి ఇంటర్నల్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇక 60 మార్కులకి యథాతథంగా ఫైనల్ ఎగ్జామ్స్, థియరీ ఎగ్జామ్స్ ఏవైతే వాటిని కండక్ట్ చేయబోతారు. ఇక మ్యాథమెటిక్స్ విభాగానికి వచ్చినప్పటికీ థియరీ ఎగ్జామ్స్ ఏదైతే 75 మార్కులకు ఉండేదో వాటిని 60 మార్కులకి కుదించడం జరిగింది. వీటితో పాటుగా గతంలో ఇంటర్నల్ అసెస్మెంట్ మ్యాథమెటిక్స్ లో లేదు. అయితే ఇప్పుడు కొత్తగా దీనికి సంబంధించి చూసినట్లయితే కనుక యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది విద్యార్థులకు ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఈ దిశగానే 15 మార్కులు, మొదటి సంవత్సరంలో 15 మార్కులు, రెండో సంవత్సరంలో 15 మార్కులు చొప్పున యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ కి మొత్తం 30 మార్కులు కేటాయిస్తూ ఉన్నారు. అయితే థియరీ ఎగ్జామ్ లో మాత్రం 75 మార్కులకు బదులుగా 60 మార్కులకి పరీక్ష నిర్వహించారు. ఇక హ్యుమానిటీస్ లో సైతం 100 మార్కులకి థియరీ ఎగ్జామ్స్ ని కండక్ట్ చేసేవాళ్ళు. ఈసారి అందుకు భిన్నంగా 80 మార్కులకి ఫైనల్ ఎగ్జామ్స్, అదేవిధంగా 20 మార్కులకి ఇంటర్నల్ అసెస్మెంట్ అనేది ఉంటుంది. లాంగ్వేజెస్ లోనే ఇదే విధానం కొనసాగబోతుంది. 80 మార్కులకి థియరీ ఎగ్జామ్స్, అదేవిధంగా ఇంటర్నల్ అసెస్మెంట్ కి 20 మార్కులని కేటాయిస్తున్నారు. అదేవిధంగా మోడర్న్ లాంగ్వేజ్ స్కిల్స్ సైతం ఇంటర్నల్ అసెస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరోవైపు చూస్తే అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ విభాగాల్లో చూసినట్లయితే కనుక కొత్త గ్రూపులు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ కొత్త గ్రూపుల్లో చూసినట్లయితే కనుక 20 మార్కులకి ఇంటర్నల్ అసెస్మెంట్ కూడా ఉంటుంది అని చెప్పి స్పష్టంగా ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. అయితే ఈ పుస్తకాలకు సంబంధించి ఏదైతే ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంది, ఇంతకాలం ఉన్నటువంటి పరీక్ష విధానంలో కొంత మార్పు రాబోతుంది కాబట్టి ఇందుకు సంబంధించిన సిలబస్ ని అయితే మార్చాల్సింది. ఈ మొత్తం అంతా కూడా పుస్తకాలతో అందుబాటులోకి వస్తాయని చెప్పేసి ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తామని స్పష్టంగా బోర్డు ప్రకటించింది. ధన్యవాదాలు రమ్య.